ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదని. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో నాయన ఉదయ కాల సమయంలో దేవా, మీరు నాయన కుటుంబంగా మమ్మల్ని చేర్చి ఈ రీతిగా నాయన నీ వాక్యం ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా అల్పురాలనైనాను ప్రభా నీ నోటి బురగా వాడుకోండి. అయ్యా నీ మాటలు వినిపింపచేసి ఈ రోజు అంతయు నా నీ వాక్యం చేత మమ్మల్ని ఉత్తేజించి నాయన ప్రభా మమ్మల్ని ప్రోత్సహించి నడిపించి మీరు ఆమెను మహింపరచుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము. ఈ ఆదికాండం 26వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే ఇస్సాకు గురించి ఇది రాయబడిందండి. ఇది వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు గురించి రాయబడినటువంటి మాటలు అన్నమాట. అబ్రహాము దినములలో ఒకసారి కరువు వచ్చినప్పుడు మరొకసారి అలాంటి కరువే ఆ దేశంలో సంభవించినప్పుడు, ఇస్సాకు కాలంలో కూడా సంభవించినప్పుడు అక్కడ ఆయన గెరారులో ఉన్నటువంటి ఫిలిస్తీన్ల రాజు అయిన అబీమెలెకు యుద్ధకు వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగ మాట్లాడతానమాట. నేను నీతో చెప్పు దేశమందు నివసించు, ఈ దేశమందు పరవాసివై ఉండము అంటే ఆయన ఆ దేశంలో నివసించడానికి దేవుడు చెప్తా ఉన్నప్పుడు సరే గెరారులో ఉన్నటువంటి ఫిలిస్తీన్లు, ఈ ఫిలిస్తీన్లు ఎవరనగా వాళ్ళు అన్యులు లేకపోతే గర్విష్ఠులు అన్నమాట. అలాంటి అన్యుల మధ్య లేదంటే గర్విష్ఠుల మధ్య ఇస్సాకు నివసించడానికి లేకపోతే ఆ దేశంలో ఆ వాసం చేయడానికి అక్కడికి వెళ్తాడనమాట. సో వెళ్ళిన తర్వాత అక్కడ గెరారు అంటే ఆ స్థలం అంట పరీక్షించేటువంటి స్థలం. ఆల్రెడీ అబ్రహాము కూడా గెరారులో నివసించినట్లుగా మనం చూస్తాము. తర్వాత ఇస్సాకు కూడా అదే ప్రదేశానికి అదే పట్టణానికి వెళ్ళి అక్కడ నివసించినట్లుగా మనం చూస్తాం. అది పరీక్షించేటువంటి స్థలం కాబట్టి అక్కడ ఆ పరీక్షల్లో కూడా దేవుడు ఏ రీతిగా అబ్రహాముని కానివ్వండి, ఇస్సాకుని కానివ్వండి ఆశీర్వదించాడంటే మనం ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనాన్ని అక్కడ చూసినట్లయితే ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడైనను. కరువు కాలంలో కూడా అక్కడ ఇస్సాకు దేవుని మీద ఆధారపడి లేకపోతే దేవుని మీద విశ్వసించి విత్తనం వేసినప్పుడు అంట ఆయన 100 ఫలాన్ని పొందుకున్నాడంట. అయితే ఇస్సాకు ఇంతగా ఆశీర్వదింపబడడానికి కారణాలు ఏంటి? ఆ కరువు కాలంలో కూడా ఆ పరీక్ష సమయంలో కూడా ఇస్సాకు ఆ పరీక్షను జయించి లేకపోతే తనకు వచ్చినటువంటి అక్కడ కష్టాన్ని బట్టి ఆ కరువును బట్టి అక్కడ అంతగా ఆయన అభివృద్ధి పొందడానికి ఆశీర్వదింపబడడానికి కారణములు ఏంటని ఒకసారి మనము ఈరోజు ధ్యానించుకున్నట్లయితే ఇస్సాకు ఆశీర్వదింపబడడానికి 3 కారణాలు ఉన్నాయని. సో మొదటి కారణంగా ఆయన ఆత్మీయ కుమారుడు. సో మొదటి కారణం ఆయన ఆశీర్వదింపబడడానికి మొదటి కారణం ఏంటంటే ఆయన ఆత్మీయ కుమారుడు లేకపోతే రక్షణ అనుభవము కలిగిన వాడు. ఎలాగొచ్చిందంటే ఈయనకి రక్షణ అనుభవము ఆయన తండ్రి అయినటువంటి ఇస్సాకు తండ్రి అయినటువంటి ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారు మొదటిగా మనం చూస్తే అబ్రహాము మనకి అనేక జనాంగులకు ఆయన తండ్రి అంట. ఆయన దేవుని మీద ఉంచినటువంటి నమ్మకాన్ని బట్టి ఆయన నీతిని బట్టి ఆయన అనేకులకు తండ్రిగా ఎంచబడ్డాడు. అయితే అబ్రహాము జీవితాన్ని ఒకసారి మనం చూసినట్లయితే అబ్రహాం కూడా దేవుని మీద ఆనుకున్నవాడు, విశ్వాసం కలిగి ఉన్నవాడు. అబ్రహాం అంట ఆయన నీతివంతుడుగా ఈ లోకంలో ఉన్న కాలం అంతా కూడా ఆయన నీతివంతుడుగా దేవుణ్ణి ఆశ్రయించుకొని ఆయన వాగ్దానం మీద ఆయన నమ్మకం ఉంచినాడు కాబట్టి అంతగా ఆయన ఆస్వాదింపాడు. అబ్రహాం కూడా ఆస్వాదింపబడ్డాడు. అయితే అబ్రహాం ఆస్వాదింపబడ్డానికి కూడా కారణాలు ఉంటాయి. సో ఆయన తన కుటుంబంలో కానివ్వండి లేకపోతే తను ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎక్కడైనా మనం అబ్రహాం గురించి చూసినట్లయితే మనము యెహోవాకు ఆయన మొక్కి అక్కడ బలిపీఠం కట్టినట్లుగా మనం చూస్తాం. బలిపీఠం అంటే ఇది ప్రార్థనకు సాదృశ్యం లేకపోతే తన ఆత్మీయతకు సాదృశ్యం అన్నమాట. అయితే అదే అడుగు జాడల్లో అదే ఒక దారిలో నడుస్తున్నటువంటి ఇస్సాకు కూడా బహుశా ఆయన కూడా ఆయన తండ్రి యొక్క ప్రవర్తన బట్టి లేకపోతే తండ్రి యొక్క అడుగు జాడల్లో ఈయన నడిచినట్లుగా మనం చూస్తాం. ఆత్మీయత ఎలాగ వస్తుందంటే మన పిల్లలకైనా సరే తల్లిదండ్రులు మనం ఒకవేళ ఇంట్లో ఆత్మీయ ఒక వాతావరణాన్ని కల్పించినట్లయితే లేకపోతే ఆత్మీయంగా తల్లిదండ్రులు నడుచుకున్నప్పుడే మన కుమారులు కానీ మన పిల్లలు కానీ అది అలా ఫ్లో అవుతూ ఉంటది అనమాట. సో తండ్రి తల్లి ప్రార్థన పరులైతే పిల్లలు కూడా ప్రార్థన పరులైతారు అనమాట. సో పిల్లలు కూడా వాక్యం ధ్యానించే వారుగా ఉంటారు. పిల్లలు కూడా ఆ రక్షణ అనుభవం లేకపోతే యేసు స్వామిని గురించి తెలుసుకున్న వారుగా మనము చూస్తాం. అయితే అబ్రహాము కూడా అక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుణ్ణి ఆనుకున్నాడు కాబట్టి
ఆయన ఆశీర్వదించబడ్డాము. ఆయన ఆత్మీయ జీవితం ఎలాగుందో సేమ్ అదే రీతిగా ఇస్సాకు కూడా అదే దారిలో నడిచినట్లుగా చూస్తాం. ఆ ఆత్మీయ వాతావరణాన్ని బట్టే ఇస్సాకు కూడా తాను పెరుగుతున్న కొలది లేకపోతే తాను ఎదుగుతున్న కొలది ఆయన కూడా ఆత్మీయ కుమారుడుగా రక్షణ అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. సో ఆయన ఆత్మీయ కుమారుడు కాబట్టి లేకపోతే రక్షణ అనుభవం కలిగి ఉన్నవాడు కాబట్టి ఆయన ఆశీర్వదింపబడ్డాడు. వేరే దేశంలోన పరదేశంలో ఉన్నా కూడా పరవాసనై ఉన్నా కూడా ఆయన అంతగా ఆశీర్వదింపబడ్డానికి కారణం ఏమంటే ఆయన మొదటిగా రక్షణ అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. రెండో అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఆయన ప్రార్థనా పరుడంట. ఇస్సాకు ఆశీర్వదింపబడ్డానికి రెండవ కారణము ప్రార్థనా పరుడు. సో ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనం మనం ఒకసారి ధ్యానించినట్లయితే 25వ అధ్యాయం 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయం యెహోవాకు వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యైన రిబ్కా గర్భవతి ఆయనను వాక్యం సెలవుస్తుంది. ఆయన ఇక్కడ చూసినట్లయితే మనము రిబ్కాకి పిల్లలు కాలేకుండా ఉండడం చూస్తాం. అయితే ఆయన ప్రార్థించినట్లుగా ఆయన మొరను దేవుడు వినేను అని ఉందన్నమాట. అయితే ఆయన ప్రార్థనా పరుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి సమస్యను బట్టి ఆయన ప్రార్థన చేస్తాడు. తనకు కలిగినటువంటి ప్రతి సమస్యను బట్టి ఆయన తన సొంత దేశంలో ఉన్నప్పటికీ వేరే ఒక దేశంలో గెరారు దేశంలో నివసించినప్పటికీ అన్యుల మధ్య లేకపోతే గర్విష్ఠుల మధ్య తనకు విరోధంగా ఉన్నటువంటి జనుల మధ్య నివసించినప్పటికీ కూడా ఆయన అంతగా ఆశీర్వదింపబడ్డాడంటే ఆయన యొక్క ప్రార్థనా జీవితం. ప్రతిరోజు కూడా ఆయన ప్రార్థించేవాడు అన్నమాట. సో తనకున్న కలిగిన సమస్యలన్నిటిని బట్టి శోధనలను బట్టి లేకపోతే ఆ మనుషులను బట్టి గర్విష్ఠుల మనుషుల మధ్యన అన్యుల మధ్యలో జీవిస్తున్నటువంటి ఆ దినాల్లో కూడా ఆ క్షణాల్లో కూడా ఆయన ప్రార్థించేవాడుగా ఉంటాడు. ప్రతిరోజు కూడా ఆయన ప్రార్థిస్తున్నాడు కాబట్టే ఆయన ఆశీర్వదింపబడ్డాడు అనమాట. ఈ రోజు మన జీవితంలో కూడా మనం ఒకసారి చూసినట్లయితే సో మన బిజీ షెడ్యూల్లో కూడా మనము కొన్నిసార్లు ప్రార్థనకి టైం ఇవ్వలేకపోతుంటాం. కొన్నిసార్లు ప్రార్థన మనము చేయలేకపోతుంటాం. కొన్నిసార్లు మన యొక్క శరీర పరిస్థితిని బట్టో లేకపోతే మన అనారోగ్యాన్ని బట్టో మన యొక్క సోమారితనాన్ని బట్టో మనకున్నటువంటి పనులను బట్టో మనము ప్రార్థన చేయలేకపోతామండి. అయితే ఇక్కడ ఇస్సాకు అంట ప్రార్థన చేసేవాడంట. ఆయన ప్రార్థనా పరుడుగా మనము చూస్తా ఉన్నాడు. అందుకే ఆయన అంతగా ఆశీర్వదింపబడ్డానికి ఈ లోకంలో అంతగా ఆశీర్వదింపబడిన వాడుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. సో తన భార్య అయినటువంటి రిబ్కా అంట తను పిల్లలు కాకున్నప్పుడు చాలా బాధపడేది అనమాట. సో బాధపడుతున్నప్పుడు ఆయన చేసినటువంటి పని ఏమంటే మనమైతే మన సొంత తెలివిని బట్టో లేకపోతే మన సొంత ఆలోచన బట్టో మనము అక్కడికి ఇక్కడికి వెళ్తా ఉంటాం. అయితే ఆయన దేవుని మీద ఆధారపడి ఆయన ప్రార్థనా పరుడు కాబట్టి మొదటిగా ఆయన దేవుని ఆశ్రయించాడు అనమాట. సో ఆయన ప్రార్థనను దేవుడు విని రిబ్కాకి పిల్లలను దయచేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో మనం ప్రార్థనా పరుల గురించి చాలా మందిని అనేక మందిని చూస్తూ వస్తాం. ప్రార్థనా పరుల లీస్ట్ చూసినట్లయితే చాలా మంది అనమాట 3 గంటలకి వేకువ జామున లేచి ప్రార్థన చేసేవారు. నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఉన్నటువంటి పాస్టమ్మ గారు ఉన్నారు. ఆ పాస్టమ్మ గారు ఏమంటే తను ఎంత ప్రార్థనా పరాలంటే అక్కడ నేను 3 రోజులు చూసినటువంటి 3 రోజులు ఫ్యామిలీ కాన్ఫరెన్స్ పోయినప్పుడు ఆ పాస్టమ్మ నన్ను ఒకసారి దర్శించినప్పుడు ఒకసారి అడిగినప్పుడు నేను తను చెప్పింది అనమాట, ప్రార్థన తప్పితే మన జీవితంలో ఏది లేదు సిస్టర్, మీరు ప్రార్థించేవారుగా ఉండాలా. ఆ 3 రోజులు కూడా తను చెప్పినటువంటి మాట ఒకటి నాకు చాలా ఇష్టమైంది. ఏమంటే ఈ ఈ లోకంలో ఉన్నటువంటి అంటే మనం జీవించినటువంటి ఈ ప్రదేశాల్లో ఈ ప్రాణి పక్షులు మనకు ఉన్నటువంటి దేవుడు సృజించినటువంటి ప్రాణి పక్షులు కూడా నాకంటే ముందుగా లేచి దేవుని స్తుతించకూడదు. అది నాకు ఆశ. నేనే ముందుగా దేవుణ్ణి స్తుతించాల, నేనే మొదటిగా దేవుణ్ణి ప్రార్థన చేయాలి. అందుకే వేకువజామునే నేను 2 గంటలకే లేచి స్నానం చేసి నేను ప్రార్థన 3 గంటలు అంటే 3 గంటల నుంచి నేను ఫస్ట్ మొదటిగా నా మొర ఎవరికి వినపడాలి, ఈ ప్రాణులు కానీ లేకపోతే పక్షులు కానీ ఏవి కూడా దేవుని మొదటిగా స్తుతించకూడదు. నేనే మొదటిగా దేవునికి ప్రార్థన చేయాలి, నేనే మొదటిగా దేవుని స్తుతించాలా అని చెప్పి ఆ మాట నన్ను ఆ రోజు ఎంతగానో దర్శించింది. నిజమంటే తను వేరే ఛాన్స్ ఇవ్వడం లేదండి. వేరే ఒక చిన్న అనిమల్స్ కానీ నేను ఛాన్స్ ఇవ్వను. ఎందుకంటే నేను మొదటిగా నేను నా దేవుని నేను ప్రార్థించాలా, నా దేవుని నేను మొదటిగా స్తుతించాలా అని. సో ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా అలాంటి ఛాలెంజెస్ మనం పెట్టుకొని ఉండాలి. ఇలా ఇసాకు కూడా పరదేశంలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రార్థన చేసేవాడుగా చూస్తాం. ఆయన అంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టే
ఇస్సాకు పరదేశంలో ఉన్నప్పుడు, పరవాసినై ఉన్నప్పుడు కూడా ఆయన ఆశీర్వదింపబడ్డానికి కారణంగా అయినాడు. అయితే మూడో ఒక మనము అంశం చూసినట్లయితే వాక్యము ధ్యానించేవాడంట. ఇస్సాకు వాక్యము ధ్యానించేవాడు. ఆదికాండం 24 అధ్యాయము 24-63 వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటరి వచ్చుచున్నాను. ఆయన వాక్యం ధ్యానించేవాడంట. ఇస్సాకు పొలములో వెళ్ళి ఆయన ధ్యానింప కూర్చున్నాడు. ఏంటి ధ్యానిస్తున్నాడు అంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన వాక్యం ధ్యానించేవాడు అనమాట. దేవుని మాటలను ఆయన ధ్యానించేవాడు కాబట్టి ఆయన అంతగా ఆశీర్వదింపబడ్డానికి కారణంగా అయినాడు అనమాట. సో ఈ రోజు మనం కూడా కొన్నిసార్లు ప్రార్థన చేస్తే వాక్యం చదవలేము, వాక్యం చదివితే ప్రార్థన చేసుకోలేనటువంటి పరిస్థితులు రెండు కూడా మనము చేయలేకపోతుంటాం. అంత సమయాన్ని మనము ఒకవేళ చదివినా కూడా మన అవసరం బట్టో లేకపోతే మన పనులు బట్ట మనం ఏం చేస్తామంటే ఒక వచనమో 2 వచనాలు క్యాలెండర్ లో చూసుకొని ఈ రోజు అంతా ఆ వాక్యం పట్టుకొని ఉంటాం. లేకపోతే ఈ రోజు ఏం వాక్యం వచ్చిందో బైబిల్లో సడన్ గా తెరిచేది ఈ వాక్యం ఈ రోజు దేవుడు నాతో మాట్లాడినాడు, ఈ రోజు ఈ వాక్యము దేవుడు నాతో మాట్లాడినాడు అనేసి తీసుకొని ఒక వచనాన్ని బట్టి తీసుకొని వెళ్ళిపోతుంటాం. అయితే దాని వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ దేవుడు మనతో ఈ రోజు ఏం మాట్లాడతాడో మనము ఏమి ధ్యానించే వాళ్ళుగా లేకపోతాం. కొన్నిసార్లు మన పనులు బట్టి మనము ఫాస్ట్ గా చూసుకుంటూ వెళ్ళిపోతాం. అయితే కొన్నిసార్లు ఇలాగే ఒక భక్తుడు ప్రార్థన చేసుకుంటూ తనకు సమయం లేదనమాట. సో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడంటే దేవా ఏదో ఒక వచనం నాతో మాట్లాడయ్యా అని బైబిల్ ఓపెన్ చేసినాడు. సో ఓపెన్ చేసినప్పుడు తనకి వచ్చినటువంటి వచనం ఏమంటే ఇస్కరేతు యూదా ఉరి పోసుకొని చచ్చిపోయానని వచ్చిందంట. సో అలాగన్నప్పుడు అయ్యా దేవా ఇదేంటి నాయన ఇలాంటి వాక్యం వచ్చింది నాకు, నేను కూడా ఉరి పోసుకొని చచ్చిపోలే ఈ రోజు అనుకొని మరి ఇంకోసారి బైబిల్ ముచ్చి ఇంకోసారి ఓపెన్ చేసినాడంట. సో చేసినప్పుడు నోవాహు అట్లు చేసాను అని వచ్చాను. అయ్యో ఇదేని మరలా నేను కూడా అలాగే చేయాలేమో అనేసి అనుకున్నాడంట. అయితే కొన్నిసార్లు ఆ వాక్యాన్ని బట్టే మనము కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఈ రోజు దేవుడు ఇదే నాతో మాట్లాడానంట. అయితే దేవుని వాక్యానికి మనం సమయం ఇవ్వాలండి. మన సమయాన్ని బట్టి కాదు కానీ దేవుని వాక్యానికి ఇచ్చే సమయాన్ని మనం ఇవ్వాలి. సో ఇస్సాకు అన్యుల దేశంలో కూడా ఆశీర్వదింపబడ్డానికి ఈ 3 కారణాలే మొదటిగా మనం చూస్తాం. ఆయన ఆత్మీయ కుమారుడు, ఆయన రక్షణ అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అంతగా ఆశీర్వదింపబడినాడు. రెండో అంశాన్ని మనము ఆయన ప్రార్థనా పరుడు కాబట్టే దేవుడు ఆయన అంతగా ఆశీర్వదించాడనమాట. సో ఇంకొక విషయం ఏమంటే మూడో కారణం ఏమంటే వాక్యము ధ్యానించేవాడు కాబట్టి దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పట్టుకొని ఆయన ప్రార్థించేవాడు, ధ్యానించేవాడు కాబట్టి ఆయన ఆశీర్వదింపబడినాడు అనమాట. ఇక్కడ మనం బైబిల్లో చూసినట్లయితే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్నే ఇస్సాకు జీవితంలో దేవుడు నెరవేర్చినట్లుగా మనము చూస్తాం అనమాట. 26వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే ఏలయనగా నీకును నీ సంతానమునకు నీ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రైన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రములో నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములన్నీ సంతానమునకు ఇచ్చేదని నీ సంతానము వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని ఆజ్ఞలను నా కట్టడం నా నియములను గైకొనని చెప్పాను. సో అబ్రహాముకు చేసినటువంటి ఆ వాగ్దానాలన్నిటినీ కూడా ఇస్సాకు జీవితంలో దేవుడు నెరవేర్చినట్లుగా ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడు, మన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అనమాట. కొన్నిసార్లు మనమే తను మాట్లాడినటువంటి దేవుడు మాట్లాడినటువంటి ఆ వాగ్దానాలు మర్చిపోయి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే వాగ్దానాన్ని పట్టుకొని ఎప్పుడు ప్రార్థన చేయము. మనకి ఏది అనిపిస్తే అది ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. అయితే వాగ్దానం చేసిన దేవుడు దాన్ని మర్చిపోకుండా దాన్ని నెరవేర్చడానికి మన జీవితాల్లో నమ్మకస్తుడుగా ఉన్నాడు అనమాట. అందుకే ఇస్సాకు కూడా ఆశీర్వదింపబడ్డానికి లేకపోతే ఆయన ఇంతగా ఆ దేశంలో తన దేశం కాని దేశంలో ఆశీర్వదింపబడ్డానికి కారణం ఏమంటే ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుని గట్టిగా పట్టుకొని ఆయన ప్రార్థన చేయడం గాని ఆ వాగ్దానాలు ఎత్తి పట్టుకొని ఆయన ప్రార్థించడం గాని చేసినప్పుడు తన జీవితంలో అంతగా ఆశీర్వదింపబడ్డానికి మనం చూస్తాం. సో ఈ ఆశీర్వదింపబడినప్పుడు అక్కడున్నటువంటి అభిమేలైకు ఏం చేస్తాడంటే మనం ఒకసారి 16వ వచనం చూసినట్లయితే మా దేశంలోకి వచ్చి ఇస్సాకు ఇంతగా ఆశీర్వదింపబడ్డాడు అని ఆయనకి కోపం వచ్చలేకపోతే ఆయన అక్కడి నుంచి ఏం చేస్తాడంటే ఇస్సాకుని వెళ్ళిపోమని చెప్తాడు.
ఎందుకంటే మాకంటే నువ్వు బహు బలము గలవాడివై మాకంటే అంతగా అభివృద్ధి పొందిన ఆశీర్వదింపబడినావు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడనమాట. అయితే వెళ్ళిపోయినప్పుడు అక్కడంట అబ్రహాము త్రవ్వించినటువంటి బావులన్నీ వాళ్ళు గెరారులో ఉన్నటువంటి జనులు ఫిలిస్తీన్లంట మూసివేసినప్పుడు మరలా ఆయన త్రవ్విస్తాడనమాట. సో త్రవ్వించిన వెంటనే అక్కడ జలలు గల నీళ్లు, లేకపోతే ఆయన త్రవ్వించినటువంటి బావులు జల్లు గల నీళ్లు ఊట అక్కడ బయలుదేరుతూ నీళ్లు బావి అక్కడ వచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే అది దాన్ని అంతా మూసివేసుకుంటూ వస్తారు. అయితే లాస్ట్ కి ఆయన రెహబోతు ఆశీర్వాదాన్ని పొందుకుంటూ వస్తాడనమాట. సో ఇది అండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి విషయాలు. ఇస్సాకు ఆశీర్వదింపబడడానికి కారణాలు. మన జీవితంలో కూడా మనం అనేకమైన ఇహపరమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటూ వస్తాం. అయితే కొన్నిసార్లు ఆత్మీయ అనుభవము, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందకపోతా ఉంటాం. కొంతమంది మనం భావిస్తూ ఉంటాం ఈ లోకపు ఆశీర్వాదాలు అంటే మనకి ఏదో బంగారు ఆస్తో, లేకపోతే స్థలాలు పొలాలు, లేదంటే మనకి డబ్బు కొన్ని బంగ్లాల్లో కట్టుకుంటే దేవుడు మనం చాలా ఆశీర్వదించిన వారుగా మనము కొంతమంది ఎంచుతూ పోతారు. అయితే ఈ ఆశీర్వాదం కంటే ఇహలోకపరమైనటువంటి ఆశీర్వాదాల కంటే మనకి ఆత్మీయ ఆశీర్వాదాలు మొదటిగా మనకి ఉండాలి. సో ఆత్మీయ అనుభవాన్ని పొందుకోవాలి, లేకపోతే ఆత్మీయంగా మనము అభివృద్ధి చెందాలంటే సో ప్రతిరోజు మనము ప్రార్థన చేసేవారుగా, ప్రతిరోజు వాక్యం ధ్యానించేవారుగా, ఆయన ఇచ్చినటువంటి రక్షణ పాత్రని మనం చేత పట్టుకొని ఆయన వచ్చే రాకడ పరంతరం వరకు మనము దాన్ని గట్టిగా పట్టుకొని మనము ఎక్కడ కూడా ఆ రక్షణ పాత్రని తొలగిపోకుండా, లేకపోతే రక్షణను విడిచిపెట్టి వెళ్ళకుండా మనం జీవించినట్లయితే దేవుడు నిజంగా మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. సో దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.